చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 హామీల మీద సంతకం పెట్టడం జరిగింది. హామీల మీద సంతకం పెడతాం కదా, అన్నింటినీ జనాలకి దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఆ పథకాలన్నీ అవలంబించాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలకి, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, అందరికీ ఆ పథకాలని జనాలు చేరేటట్టు చేశాడు. అది వీళ్ళు కూడా చేసిన రోజు అప్పుడు వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో తెలుసుద్ది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు, కానీ ఒక బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంకు లేని బీజేపీ కూడా అన్ని సీట్లు గెలవడం అంటే దీంట్లో ఈవీఎంల యొక్క పాత్ర ఉందనేది మేము కూడా భావిస్తున్నాం సామాన్యులుగా. అది అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో మాత్రం అంత దారుణంగా సీట్లు కోల్పోలా. ఎంత హీనంగా వేసుకున్నా కానీ 70-80 సీట్లు వచ్చాయి. ఏది కొద్ది గొప్ప వ్యతిరేకత ఉండాలి, వ్యతిరేకత అనేది కనపడలా. అదే ఈ సంఘటన ఏంటి అనేది మేమే మర్చిపోలేకపోతున్నాం. అది సార్, ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? ల్యాండ్ టైటిలింగ్ అనేది అసలు అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడు. ఈ ప్రతిపక్షంగా టీడీపీ కూడా దాన్ని సమర్థించింది. పయావుల కేసు దీంట్లో మన అసెంబ్లీలో మాట్లాడాడు. ఆ రోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈరోజు దాన్ని కాదని చెప్పేసి, కాకపోతే ఏ వంక దొరక్క ఏదో అంటారు చూడు, ఆ వంకతో ఏదో ఆయన బొమ్మ ఏదో వేసుకున్నాడు ఆ పాస్బుక్ మీద అని చెప్పేసి దాని ఆ ఒక్క మాట మీద వీళ్ళు కావాలని పబ్లిసిటీ చేసి ఇది చేశారు తప్ప అది కూడా పెద్ద ఇదేం కాదు. దాన్ని కాదని వేయంగానే తీసేయమంటే అప్పుడే ఎవరు మాట్లాడకుండా వ్యతిరేకించకుండా కూర్చున్నారు. చివరిలో ఇప్పుడు వచ్చేసరికి ఎన్నికల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఏది ఆ ఓట్లు వాళ్ళు లాభం పొందడం కోసం అని చెప్పేసి అదొకటి బయటపెట్టారు అంతే. అది పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. అయితే వాస్తవంగా ఏంటంటే ఆ బొమ్మ ఎవరు వేసుకోలేదు, ఎందుకు వేసుకున్నారంటారు. గతంలో చంద్రబాబు గారు కూడా చాలా పథకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నారు. పోలవరానికి ఆలస్యతానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది, కాదు వైసీపీ అని చెప్పి. అది ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్పుడేమో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. అప్పుడు చంద్రబాబు ఏం చేయలేకపోయాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా పూర్తి మెజారిటీ ఉంది బీజేపీ. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశాడు. అది కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఈ సీఎంల చేతుల్లో ఉండదు కాదు అది. సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, 2 సంవత్సరంలోనే రాజధాని కట్టేస్తాం, 4 సంవత్సరాలు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి టీడీపీ అంటాం. దీని మీద మీ అభిప్రాయం? టీడీపీ అనేది ఏంటంటే రాజధాని ఆ యొక్క వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క ఇంకా పెద్దవాళ్ళు చేయాలనే పరిపాలన తప్ప సామాన్యుడికి టీడీపీ ఉపయోగపడదు. అది జగన్మోహన్ రెడ్డి విలాసం కోసం వాడుకోవడానికి కట్టుకున్నారని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నారు. అసలు విలాసంగా వాడుకోవడానికి ఆయన అక్కడ పాదం పెట్టలేదు కదా. ఆయన విలాసంగా వాడుకోవడానికి కల్పితాలే అనేకం చెప్పుకోవచ్చు, దాని ఏముంది. అంతేగాని అది అధికార పక్షమే ప్రతిపక్షం ఎప్పుడు ఏదో ఒక బురద జల్లుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా బురద జల్లటం తప్ప ఇప్పుడు వీళ్ళు అధికారంగా వచ్చారు కాబట్టి అది చెప్తున్నారు. మరి అంతకుముందు చెప్పలేదే, తను వాడుకోవడం కోసం చెప్పేసి పరిపాలనకు రాకముందు ఎందుకు చెప్పాలా? ఇవాళ పరిపాలన అధికారం వాళ్ళ చేతికి వచ్చిందని చెప్పేసి చెబుతున్నారు కానీ